ఇంకా రావట్లేదేంటి చెల్లి? ఈసారైనా రాఖీ కట్టడానికి వస్తుందో లేదో. ఇప్పటికే 3 సంవత్సరాలు అయిపోయింది. అన్నయ్య బాగున్నావు అమ్మా? నేను బాగున్నా అన్న. ఫస్ట్ నువ్వు ఇక్కడ రా. నేను నీకు రాఖీ కట్టాలి. కూర్చో. నీకు రాఖీ కట్టక 3 సంవత్సరాలు అయిపోయిందన్న. రా ఇలా వచ్చి కూర్చో. నాకు ఈరోజు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అన్న? నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పుడే బాగుండేది కదన్నా. ఉదయాన్నే లేచి నాకు నచ్చినప్పుడు రాఖీ కట్టుకునేదాన్ని కదన్నా. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. పెళ్లి తర్వాత సొంత అన్నకి రాఖీ కట్టాలంటే కూడా పర్మిషన్ తీసుకొని రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? సరే అన్న, వెళ్తాను. తొందరగా వస్తా అని చెప్పి వచ్చిన. సరే, ఒక్క నిమిషం ఆగమ్మా. తీసుకోమ్మా. దీంతో పాటు ఇందులో 2 లక్షలు ఉన్నాయి. మొన్నే చెట్టు లేపారు. నీకేం అవసరం పడవచ్చు. ఇప్పుడు అవన్నీ ఎందుకన్నా నాకు? మీ అమ్మగారింటికి వెళ్ళి కాదు చెల్లితో వచ్చావా అని మీ అత్త అడుగుతుందమ్మా. నేను ఈ 2 లక్షలు తీసుకెళ్ళి మీ అత్తకి ఇచ్చావనుకో, వచ్చే సంవత్సరం కూడా డబ్బుల కోసమైనా నేను పుట్టింటికి పంపిస్తుందమ్మా. అప్పుడైనా నేను సంతోషంగా ఉంటాను కదా.